మమత అంటే మమతే. ఎలాంటి తిక్క పనులైనా దర్జాగా చేయగలుగుతుంది. ఇప్పుడు అట్లాంటి తిక్క పనే చేస్తోంది. ఏంటయ్యా అంటే, ఇప్పుడు ముస్లింలకు సంబంధించినటువంటి రంజానో, లేకపోతే వాళ్ళకి ఇంకొక పండగ ఉంటది. వాళ్ళు ఇంతమందే పాల్గొనాలి అని గాని, లేకపోతే ఆ టైంలో సెక్షన్ 30 అనో, 144 అనో పెడతారా? కాళ్ళు ఇరగ్గొడతారు. క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్‌లు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి క్రిస్మస్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు. పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. అక్కడేమన్నా రిస్ట్రిక్షన్స్ పెడతారా? ఊరుకోరు. వాళ్ళు సంఘటితంగా ఓట్లేస్తారు. హిందువులైతే కులముంది, వర్గముంది, వర్ణముంది, నాస్తికులున్నారు, హేతువాదులున్నారు. కాబట్టి ఇక్కడ మనిషిని చూసి ఓట్లేస్తారు. కాబట్టి హిందువుల్ని ఎంత వేధిస్తే మిగతా వాళ్ళు అంత సంతోషపడతారన్నటువంటి ధోరణిలో అత్యధికంగా ఉండేది మమతా బెనర్జీ. అక్కడ ఇంతవరకు సక్సెస్ అవుతా వస్తుంది. ఇప్పుడు తాజాగా దుర్గా పూజల సమయంలోనంట 5 కంటే ఎక్కువ మంది గుమిగూడదు కూడా. అంటే 144 అనమాట. కలకత్తా పోలీసులు తాజాగా ఈ నిర్ణయం. ఇది ఎందుకు అంటే ఇలాంటిది ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. హిందువుల్ని ఇబ్బంది పెడితే అవతల వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నట్టుంది. ఇక్కడ అన్ని మతస్థులు కూడా ఆలోచించాల్సింది అదే. ఒక మతస్థుల్ని ఇబ్బంది పెడితే, ఒక ధర్మం వాళ్ళని ఇబ్బంది పెడితే, దాన్ని మనం అంగీకరిస్తే రేపు పొద్దున మనల్ని ఇబ్బంది పెట్టేవాడు వస్తే మిగతా వాళ్ళు ఎట్లా సపోర్ట్ వస్తారు? అది ఆలోచించాలి.